టీఆర్ఎస్ జేఏసీ మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఇన్నాళ్లు కొంత ఆచితూచి స్పందించాలనుకున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు జేఏసీని కూడా టీడీపీ కాంగ్రెస్ పార్టీల మాదిరిగానే చూస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జేఏసీతో కటిఫ్ చేసుకోవడమే ఉత్తమమని భావిస్తున్న గులాబీ పార్టీ మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా దూకుడుగానే ముందుకు వెళ్తూ ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అంటే జేఏసీ, జేఏసీ అంటే టీఆర్ఎస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా సాగిన వ్యవహారమంతా ఇప్పుడు సై అంటే సై అనుకునే వరకు వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై కోదండరాం చేసిన కామెంట్లతో మొదలైన వార్ చిరికి గాలివానగా మారింది. ఆ తర్వాత కోదండరాం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడంతో వ్యవహారం కొంత సద్దుమణిగింది. అయితే మల్లన్న సాగర్ ప్రాజెక్టు రూపంలో మరోసారి వివాదం రాజుకుంటోంది. ముంపు గ్రామాల ప్రజల తరపున పోరాటం చేస్తామని కోదండరాం ప్రకటించడం, అటు టీడీపీ కాంగ్రెస్ కూడా ఇందుకు సై అనడంతో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది అధికార పార్టీ. జేఏసీతో పాటు కాంగ్రెస్ టీడీపీ పైన కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. మునిగిపోయే 4 గ్రామాల గురించి రాద్ధాంతం చేస్తున్న వారు 40 గ్రామాల ప్రజల గురించి ఎందుకు ఆలోచించరని ప్రశ్నిస్తోంది. అంతేకాదు, ప్రాజెక్టుకు అడ్డుపడుతున్న పార్టీలతో పాటు జేఏసీని కూడా గ్రామాలకు రాకుండా తరిమి కొట్టండి అని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు నడిమిట్లా ఇప్పుడు జేఏసీ వాళ్ళు పోయి కట్టద్దు, ఇది చిన్నగా చేయాలి, వీళ్ళకి ఎక్కువ పైసలు ఇవ్వాలి అని ఇప్పుడు దాన్ని వేదిక చేసుకుని రాజకీయం చేస్తుంది. అంటే మనం రైతులం కాదా? ఇక ఈ ప్రాంత రైతులు కరువుతో అల్లాడతలేరా? వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సాయం చేస్తాం, కడుపులో పెట్టుకుంటాం అంటున్నాం. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్, తెలుగుదేశమో, జేఏసీ ముసుగులో ఇవాళ వాళ్ళందరూ పోయి మల్లన్న సాగర్ ముసుగులో రాజకీయం చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఇవాళ మల్లన్న సాగర్ కట్టకుండా చేస్తాం. మొదట జేఏసీతో వ్యవహారం చెడిపోవడం కంటే కొంత మౌనంగా ఉండటమే బెటర్ అనుకున్నారు గులాబీ నేతలు. అయితే పరిస్థితి చూస్తుంటే టీఆర్ఎస్, జేఏసీ వేరువేరుగా ఉండటమే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే జేఏసీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే గులాబీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు సమాచారం. మొత్తానికి జేఏసీ, టీఆర్ఎస్ మధ్య నడుస్తున్న వార్ భవిష్యత్తులో ఎలాంటి టోన్ తీసుకుంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది.